మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేటువంటి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. అక్రమ మైనింగ్, తెల్లరాయి అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణిని ప్రశ్నించేందుకు ఇవాళ విచారణకు హాజరు కావాలని పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు కాకాణి హాజరు కాకపోవడంతో హైదరాబాద్ లో ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అక్కడ కూడా అందుబాటులో లేకపోవడంతో కాకాణి బంధువులకు నోటీసులు అందజేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రావాలని కాకాణిని ఆదేశించారు పోలీసులు. అయితే కాకాణి అటు నెల్లూరులో కానీ ఇటు హైదరాబాద్ లో కానీ అందుబాటులో లేరని తెలుస్తోంది. కానీ ఇవాళ విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామని అంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. నెల్లూరులో కానీ హైదరాబాద్ లో కానీ కాకాణి అందుబాటులో లేకపోవడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో కాకాణి ఎక్కడున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణిని ప్రశ్నించేందుకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో 2 సీఐలతో ఒక టీం ఏర్పాటైంది. మరొక వైపు ఈ కేసును కొట్టేయాలన్నటువంటి కాకాణి వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన, అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలను బట్టి కాకాణి విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం స్పష్టం కానుంది. ఇక అక్రమ మైనింగ్, తెల్లరాయి అక్రమ రవాణా చేశారని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాణిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపత్తి వద్ద ఉన్నటువంటి రుస్తుం మైనింగ్ లో అక్రమాలు చేశారని, వాటిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చేపట్టారు. నాడు మంత్రిగా ఉన్న కాకాణి సహకారంతో 250 కోట్ల రూపాయల విలువైనటువంటి తెల్లరాయి, పేలిస్పర్లను అక్రమంగా తవ్వి తరలించారనేటువంటి ఆరోపణలున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 10 మంది వైసీపీ నేతలు, సానుభూతి పరులపై కేసు నమోదైంది. కాకాణిని A4 గా చేర్చారు పొదలకూరు పోలీసులు.